ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో సోమదత్త ఖేరా గారు రచించినటువంటి బాబా దృష్టిలో మిన్ననగు చేతలు గురించినటువంటి వ్యాసం తెలుసుకుందాం. సాయిరామ్. తరచుగా ఉపవాసములే చేయునట్టిని, ధ్యాన నిమగ్నుడై ఉండునట్టిని, సంతృప్తి పరుడైనట్టిని ఒకనొక బైరాగిని, నీవు సుఖముగా ఉన్నావా అని ఎవరు అడిగిరట. అంతా అతడు, సృష్టి అంతయు నా ఇచ్ఛానుసారం నడుచుండగా నాకు సుఖముగాక మరేమి అని జవాబు చెప్పినట. ఆ పుచ్చకుడందరి దిమ్మెరపోయి, నీవు కొద్ది సంవత్సరముల పూర్వమే జనించితివి, కానీ ఈ ప్రపంచం అనంతకాలముండి ఉన్నది కదా, అట్టిచో ఇదంతా కూడా నీ ఇచ్ఛానుసారమే జరుగుతున్నదని ఎట్లు పలికెదవు అని అతడు అడిగాను. ఆ బైరాగి, అట్లయినచో ఎవరి ఇచ్ఛానుసారమే జగత్తు ప్రవర్తిల్లుచున్నది అని నేను, భగవదిచ్ఛానుసారముగా జరుగుతున్నదని జవాబు వచ్చి, ఆ బైరాగి, నేను భగవదిచ్ఛ అనుసరించి సదా సంచరించేదను, కాన అతని ఇచ్ఛయే నా ఇచ్ఛ. ఈ సృష్టి అంతయు అతని ఆజ్ఞ చొప్పున ప్రవర్తిల్లుచుండుటచే తనును అతని ఇచ్ఛ నుండి నా ఇచ్ఛ ఖేదిలగా పోటు చేతను సృష్టి ఎల్లయు నా ఇచ్ఛానుసారం మీరు జరుగుతున్నదన్నట్టు తగును కదా అని వ్యాఖ్యానించను. పృచ్ఛకుడే జవాబు విని అత్యంత తృప్తుడయ్యను. నీటి బిందువు సముద్రముతో తాదాత్మ్య పొందుటయు, దానికి ఇది అది సులభమైనట్టుదియు అత్యాచకరమైనట్టుది సమన్వయము. ఇచ్చో మన కోరికలపై అతని ఇచ్ఛ బలవంతముగా రాజ్యము చేయుటకు బదులు మన వర్తనములచే అతని ఇచ్ఛానుసారముగా మలుచుకొనుట వలన మన మనసులోని తిరుగుబాటు అంతర్ధానమై శాంతి ఆనందముల మహాప్రవాహములు మనలోని చొరదొచ్చును. అసత్యములను పలుకుట మానుట వలన వాక్శుద్ధి మనశుద్ధి అనేవి లభించును. దాదా బాబా మనపై ప్రసరించు అపారమైనటువంటి అనుగ్రహమునకు మనము కృతజ్ఞులమై ఉండి మన మనోభావమును దొంగ తీసుకున్నట్టుకై యత్నించవలను. అట్టిది సంప్రాప్తమగు వరకు బాబా ఎడగల మన భయభక్తులే మనలను పాపమునకు దూరముగా ఉంచగలవు. పోలీసు వాడు చూచుండగా దొంగ ఇంటికి కనము వేయజాలడు కదా. ఆధ్యాత్మికంగా మనము కొంత అభివృద్ధిని సాధించిన పిమ్మట భగవంతుని ప్రేమించుట నేర్చి, ప్రేమకు బదులు ప్రేమయేనను పద్ధతి నుండి వంచితులము కాబోము. మనం ఎవరిని ప్రేమించుదామో వారి ఇచ్చలకు విరుద్ధముగా మనం నడవజాలమన్నట్టు సుప్రసిద్ధమే కదా. అట్లే బాబాను మనము ప్రేమించుట ప్రారంభించినచో అతని ఇచ్చలకు విరుద్ధముగా మనము ప్రవర్తించలేము. సర్వ తేజస్సులకు మూలజ్యోతి అనేటువంటి సత్పదార్థం ఏది గలదో, దాని నుండి ఈ నామరూపాత్మక ప్రపంచము ఉద్భవలేనో, మరియు వారి మూలమున అతని సత్యత్వము పరిస్ఫుటమగునో అయ్యవి అన్నియున్ను కూడా ప్రశంసార్హములే. బుడగా నీటి నుండి వేరు ఎట్లు కాదో అట్లే ఈ ప్రవక్తకులు, ఋషులు, సత్పురుషులు మొదలగు వారందరూ ఆ పరంజ్యోతితో అంతరాంతరముల సంబంధించినటువంటి వారి. ఇతర మతస్థుల, ప్రవక్తల, మూల పురుషుల గొప్పతనము కూడా మనము గుర్తించగలిగినచో మన ప్రేమ సామ్రాజ్యము విస్తరిల్లగలదు. నిజమునకు బాబా నుండి ఈ సమస్త జీవజాలము జనించి వదిల్లుచున్నది కదా. కాన అతడొక్కడే ప్రశంసార్హుడు. ఎడబాటే మరణము, కలయికయే జీవనము, ద్వేషమే కంటకము, ప్రేమయే పుష్పము, వియోగమే అంధకారము, సంయోగమే సుప్రకాశము. దేశకాల మాన పరిస్థితులను బట్టి పరిసరానుగుణ్యమైనట్టుని జనించి పెంపొందిన మతముల్లో గల విభేదములను మనము పాటించరాదు. జీవ బ్రహ్మైక తదాత్మమును గుర్తించడం చేతనే ఆధ్యాత్మిక అభ్యున్నతి వలన బ్రహ్మానంద సద్బ్రహ్మచారులగుటకు అవకాశములను. జపమాల్లోని పూసలన్నిటినీ కూడా ఒకే దారం ఎట్లా వర్తిల్చున్నదో అట్లే బాబా కానీ అతని ప్రేమ కానీ సర్వమతస్థులకు సమానుడై అందరూ అతన్నే కోరుదురు. కొందరు ఒక మార్గంలో చేరినా మరికొందరు వేరొక మార్గంలో చేరుదురు. వృత్త పరిధి నుండి గీయబడినటువంటి ప్రతి రేఖయు కేంద్రమునే చేరును కదా. మనం ఎల్లరము కూడా మన మార్గములలో మనము సుఖముగా ప్రయాణము చేయొచ్చు. అట్లే తక్కిన వారిను తమ తమ మార్గములలో సుఖముగా ప్రయాణించవాలని కోరవలను. తత్ఫలితముగా మన ఆధ్యాత్మిక జీవన వ్యాప్తి విశ్వజనీనమగును. కరుణాసముద్రుడు భగవాని దివ్యత్వము మన ఎడల నిండుగా ప్రవహించును. అల్పాల్పమగు విభేదముల కారణముగా రక్తపాతము, నరహత్యలు తప్పుటకు ఆస్కారము కలదు.
భగవంతుడు ఉన్నాడనియు ఈ జగత్తంతయు అతని సృష్టియే అనియు మనం ఎల్లరము సహోదరమే అనియు మనం తెలుసుకునవలను. ఈ విషయమును గమనించినచో బాబా యొక్క సృష్టి అంతయు ప్రేమించగలుగుదము, శాంతి సుఖములతో మనగలుగుదము. ఇట్లు సోమదత్త ఖేరా, కలకత్తా. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.